అందరికీ జై హింద్. ఈరోజు అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజుని నేషనల్ యూనిటీ డే అని సెలబ్రేట్ చేసుకుంటాం. మనకి 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు 565 ప్రిన్స్లీ స్టేట్స్ అంటే 565 కింగ్డమ్స్ని ఇండియాలో జాయిన్ చేయడంలో సర్దార్ పటేల్ గారు ఎంతో కీలకమైన పాత్ర వహించారు. అందుకే ఆయన పుట్టినరోజుని మనం నేషనల్ యూనిటీ డే లాగా జరుపుకుంటాము. ఇదే కాదు, సర్దార్ పటేల్ గారిని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. అంటే ఆయన దృఢ సంకల్పం, ఒక్కసారి ఆయన ఏదైనా డిసైడ్ చేసుకుంటే ఆ పని పూర్తి చేసేదాకా ఆయన ఊరుకోరు. అందుకే ఆయన్ని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. కన్విన్సింగ్ స్కిల్, ప్రెషర్ పెట్టడంలో మనందరికీ తెలుసు. హిస్టరీలో హైదరాబాద్ని ఇండియాలో ఎలా ఇంటిగ్రేట్ చేసుకున్నారు, జూనాగఢ్ని ఇండియాలో ఎలా ఇంటిగ్రేట్ చేసుకున్నారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో మణిపూర్, త్రిపుర ఈ స్టేట్స్ని చాలా తెలివిగా ఇండియాలో ఇంటిగ్రేట్ చేసుకున్నారు ఆయన. అందుకే ఆయనని ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. నాకు కూడా అనిపిస్తుంది, జమ్మూ అండ్ కాశ్మీర్ విషయం కూడా సర్దార్ పటేల్ గారికి హ్యాండ్ ఓవర్ చేసేస్తే అసలు ఏ ప్రాబ్లమే ఉండేది కాదు అని నాకు అనిపిస్తుంది. ఈ అంశంపై మీ అభిప్రాయాల్ని కూడా ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ అదే నా తరపు నుంచి సర్దార్ పటేల్ గారికి ఒక గ్రాండ్ సెల్యూట్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.